హలో అండి. హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకొచ్చేసా అండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్. మన ఛానల్‌కి గనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్‌ని ఉన్న కంటిన్యూ చేయండి. దాని తర్వాత మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్‌ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదే విధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సెర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని. అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో, కమెంట్ బాక్స్‌లో లింక్ ఉంది. అండ్ అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఇక్కడ ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెడతాను. సో నిఫ్టీ ఆల్గో లెవెల్స్ ఇక్కడ పెట్టాను. సో మార్నింగ్ ఎవ్రీడే నేను ఆల్గో లెవెల్స్ షేర్ చేస్తాను. సో ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్లో సో డైలీ అదే చెప్తాను మీకు. సో మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం మనం. మార్కెట్ అవర్స్లో మాత్రం టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అండి అని చెప్పి. సో ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్లో క్లియర్లీ ఇక్కడ మెన్షన్ చేశాను. ఈ పర్టికులర్ పాయింట్లో రెసిస్టెన్స్ ఉంది, ప్రైస్ ఇక్కడ కన్సాలిడేషన్ జరుగుతుందని. ఇవాళ అయితే మార్కెట్ డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసామనుకోండి, దోజీ క్యాండిల్. సో బయర్స్ అండ్ సెల్లర్స్ ఇద్దరు పార్టిసిపేషన్ ఈక్వల్గా ఉంది. అండ్ ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ చూసినట్టయితే ఓన్లీ జస్ట్ 3 క్యాండిల్స్లోనే మార్కెట్ 150 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళింది. తర్వాత ఆల్మోస్ట్ ఆల్ 2-3 క్యాండిల్స్లోనే 150 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చింది. దాని తర్వాత కంప్లీట్లీ సైడ్ వేస్. ఆల్మోస్ట్ ఆల్ టఫ్ టు ట్రేడ్ ఇవాళ ఇంట్రాడే ఉండే. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పర్టికులర్ రేంజ్లో ఎవరైతే ట్రేడ్ ప్లేస్ చేశారో, చాపీలో ఉండి కూడా ట్రేడ్ ప్లేస్ చేస్తే మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్లో ఎస్ఎల్ పెట్టుకొని ఉంటే, లాంగ్ ఎస్ఎల్ పెట్టుకొని ఉంటే, సో అది వర్కౌట్ అయ్యింది. సో మార్కెట్ వచ్చేసి ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చింది. సో లేకుంటే మార్కెట్ కంప్లీట్లీ చాపీగా ఉండే ఇవాళ. ఓకే. అండ్ ఇవాళ మార్కెట్ ఏదైతే ఉండేనో, సో మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ నిన్నటి ఏదైతే క్లోజింగ్ పాయింట్ ఉండేనో అదే క్లోజింగ్ పాయింట్ దగ్గరలో ఇవాళ ప్రైస్ అనేది క్లోజ్ అయింది కాబట్టి, సో ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటంటే, సో ఈ మధ్యలో నో ట్రేడింగ్ జోన్. సో నిఫ్టీలో కానీ సెన్సెక్స్లో కానీ అండ్ అప్ సైడ్కి మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ టెస్ట్ చేసి ఫెయిల్ అయింది. 24,200 లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్లో సైకలాజికల్ సపోర్ట్ వచ్చేసి 24,000 లెవెల్. ఓకే. సో 24,050 to 24,000 లెవెల్ సైకలాజికల్ సపోర్ట్. సో ప్రైస్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్లో మాత్రమే ట్రేడ్ ప్లాన్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్గోలో కూడా చూడండి, ఆల్గో లెవెల్స్ ఏదైతే ఉన్నాయో దగ్గరలోనే ఉన్నాయి. ఏదైతే లెవెల్స్ ఉన్నాయో దగ్గరలోనే మనకి 3 డేస్ లెవెల్స్ కనిపిస్తున్నాయి. అంటే కంప్లీట్లీ 3 డేస్ నుంచి కూడా మార్కెట్ అనేది ఒక జోన్లో స్టక్కే ఉంది, చాపీగా ఉంది ప్రైస్ అనేది. సో స్ట్రాంగ్లీ మార్కెట్ బ్రేక్అవుట్ ఆర్ స్ట్రాంగ్లీ మార్కెట్ బ్రేక్ డౌన్ అవుతేనే మీరు ట్రేడ్స్ అనేది ప్లేస్ చేయండి. ఓకే. సో ఇంట్రాడేలో నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ యాజ్ ఆఫ్ నో ట్రేడింగ్ జోన్లో ఉన్నాయి. ఓకే. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్లో కూడా చూపిస్తాను, సో దట్ మీకు క్లియర్లీ అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ప్రైస్ వచ్చేసి లాస్ట్ మంత్ 15th జూన్ నుంచి ప్రైస్, ఇవాళ మార్కెట్ వచ్చేసి 15th జూలై. సో ఈ బాక్స్ లోపట్నే ట్రేడ్ అవుతుంది. ఎవ్రీ డే మీరు చూస్తుంటే మార్కెట్ ఒకరోజు రెడ్ క్యాండిల్, ఒకరోజు గ్రీన్ క్యాండిల్ అలాగే ఫామ్ చేస్తూ సెన్సెక్స్లో అలాగే ఉంది. అండ్ అదేవిధంగా నిఫ్టీలో కూడా అలాగే ఉంది. అంటే బోత్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఇద్దరిని కూడా ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో యాజ్ ఆఫ్ నో ప్రైస్ అనేది ఉంది. సో ఈ జోన్లో ఓవర్ ట్రేడింగ్ చేయకండి. 1 or 2 ట్రేడ్స్ చేయండి. వర్కౌట్ అయితే ఓకే, లేకుంటే నెక్స్ట్ డే ట్రేడ్ ప్లాన్ చేయండి. డైలీ ఒక లాస్ లిమిట్ పెట్టుకోండి. ఆ లాస్ లిమిట్ రీచ్ అయితే నెక్స్ట్ డే ప్లాన్ చేయండి. రివెంజ్ ట్రేడింగ్ అస్సలు చేయవద్దు. ఓకే. అండ్ రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది, ఇంకా వాలటైల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ సింపుల్ ట్రేడ్ ప్లాన్ ఏంటంటే, రేపు మార్కెట్ సో యాజ్ ఆఫ్ నో 24,200 to 250 లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్, డౌన్ సైడ్లో 24,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఓకే. సో డౌన్ సైడ్ 24,000 లెవెల్ బ్రేక్ అయితే డౌన్ సైడ్కి ప్లాన్ చేయవచ్చు. అండ్ అప్ సైడ్కి మార్కెట్ అట్లీస్ట్ 24,250 లెవెల్ బ్రేక్ అయితేనే అప్ సైడ్కి ప్లాన్ చేయండి. ఈ మధ్యలో నో ట్రేడింగ్ జోన్. ఓకే. నిఫ్టీలో అండ్ సేమ్ సెన్సెక్స్లో కూడా అంతే. సెన్సెక్స్లో కూడా మనం చూసామనుకోండి, రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ. అండ్ సెన్సెక్స్లో యాజ్ ఆఫ్ నో సెన్సెక్స్ వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్టయితే సెన్సెక్స్లో కూడా యాజ్ ఆఫ్ నో దోజీ క్యాండిల్ ఉంది సెన్సెక్స్లో. అండ్ ఇక్కడ కూడా అంతే 77,700 to 800 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ డౌన్ సైడ్లో 77,000 దగ్గరలో ఒక సపోర్ట్ ఉంది. దాని కింద 76,800 లెవెల్. ఓకే. సో ఈ లెవెల్స్ బ్రేక్ డౌన్ అవ్వాలి. ఒకవేళ స్ట్రాంగ్లీ మార్కెట్ డౌన్ సైడ్ రావాలంటే ఈ సపోర్ట్ బ్రేక్ అవ్వాలి. ఆ సపోర్ట్ బ్రేక్ అవుతే డౌన్ సైడ్కి ప్లాన్ చేయవచ్చు. స్ట్రాంగ్లీ సపోర్ట్ అవుతుందో అది బ్రేక్ అవుతే డౌన్ సైడ్కి ప్లాన్ చేయవచ్చు. అండ్ అప్ సైడ్ 77,700 పైన మార్కెట్ బ్రేక్ అవుట్ అయితే అప్పుడు అప్ సైడ్కి ప్లాన్ చేయండి. ఈ మధ్యలో నో ట్రేడింగ్ జోన్. ఓకే. సో ఈ మధ్యలో ఉన్నది నో ట్రేడింగ్ జోన్. ఈ జోన్లో ఓవర్ ట్రేడింగ్ అస్సలు చేయకండి. అండ్ ఒకవేళ ట్రేడ్ చేసినా సరే 1 or 2 ట్రేడ్స్ మాత్రమే చేయండి. ఓకే. సో క్లియర్. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వస్తే, బ్యాంక్ నిఫ్టీ కూడా ఇవాళ మనం చూసామనుకోండి,
బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూస్తే యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ అయితే మనకి క్లోజింగ్ కనిపిస్తుంది. బట్ ఇంట్రాడేలో మీరు చూసారనుకోండి, ఇంట్రాడే నేను ఇక్కడ ఆల్గో లెవెల్స్ పెడతాను. సో క్రిప్టో తీసేస్తాం. ఇక్కడ మనం చూసినట్టయితే ఆల్గో లెవెల్స్ పెడితే ఎగ్జాక్ట్లీ ఇది కూడా ఆల్గో రెసిస్టెన్స్ నుంచి రిజెక్ట్ చేసింది. అండ్ అగైన్ మళ్ళీ మార్కెట్ మార్నింగ్ మనకి 58,000 లెవెల్ పైకి తీసుకెళ్ళింది. అగైన్ 58,000 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. అగైన్ డౌన్ సైడ్ 58,000 కిందికి తీసుకొచ్చి క్లోజ్ చేసింది. అండ్ ఇక్కడ కూడా ఒక సైడ్ వేస్ జోన్ ఉంది. ఇక్కడ కూడా ఒక సైడ్ వేస్ జోన్ ఉంది అప్ సైడ్. సో మార్కెట్ ఇక్కడ ఈ రేంజ్, ఈ డౌన్ సైడ్లో ఉన్న రేంజ్ బ్రేక్ డౌన్ అవ్వాలి. ప్రైస్ డౌన్ సైడ్ రావాలంటే అప్ సైడ్ 58,000 లెవెల్ పైన మార్కెట్ హోల్డ్ చేసి అట్లీస్ట్ 58,250 లెవెల్ పైన స్ట్రాంగ్లీ ఉంటేనే ఫర్దర్ అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ కూడా నో ట్రేడింగ్ జోన్. ఓకే, నో ట్రేడింగ్ జోన్లో ఉంది. యాజ్ ఆఫ్ నో ఇవాళ ఇంట్రాడే ప్రైస్ యాక్షన్ ప్రకారం బేరిష్ ఉంది ట్రెండ్. అండ్ ఇప్పుడు మార్కెట్ ఏదైతే 57,500 లెవెల్ ఉందో ఇది బ్రేక్ చేస్తే అప్పుడు మనం డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నిఫ్టీలో 24,000 లెవెల్ కింద ప్రైస్ వెళ్తే నిఫ్టీలో డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. క్లియర్. అండ్ నెక్స్ట్ సెన్సెక్స్లో కూడా అంతే. సెన్సెక్స్ ఏదైతే ఇవాళ లోస్ ఉన్నాయో అది ఇంపార్టెంట్. ఆ లెవెల్స్ కింద ప్రైస్ ట్రేడ్ అవుతుంటే అప్పుడు మనం ఆలోచించవచ్చు ఫర్దర్గా డౌన్ సైడ్కి. అది వచ్చేసి 77,000 లెవెల్ కింద. సింపుల్. అండ్ నెక్స్ట్ మనకు ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. అండ్ ఆప్షన్ చైన్ డేటా మనం చూసుకున్నాం అనుకోండి, యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనకి 24,100 అండ్ 24,000 లెవెల్ దగ్గర మనకి ఎక్కువగా కాల్ రైటింగ్ అనిపిస్తుంది. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది 24,100 లెవెల్ దగ్గర, 24,200 లెవెల్ దగ్గర కూడా ఇక్కడ మనకి కాల్ రైటింగ్ అనిపిస్తుంది. సో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది జోన్. అండ్ 24,000 లెవెల్ డౌన్ సైడ్లో సపోర్ట్. ఇది బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ నెక్స్ట్ సపోర్ట్ 23,800 లెవెల్ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ నిఫ్టీలో. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో గ్లోబల్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో డౌ జోన్స్ పాజిటివ్లో ఉంది, నాస్డాక్ పాజిటివ్ ఉంది, అండ్ యూరోపియన్ మార్కెట్స్లో నెగిటివ్ ఉంది. అండ్ ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ ఉన్నాయి, స్ట్రాంగ్లీ పాజిటివ్ ఉన్నాయి ఏషియన్ మార్కెట్స్లో. అండ్ గిఫ్ట్ నిఫ్టీ 28 పాయింట్స్ ఫ్లాట్లో ఉంది. ఓకే. అండ్ క్రిప్టోకి వచ్చేద్దాం. సో క్రిప్టో నిన్న బ్యూటిఫుల్ ట్రేడ్ క్యాప్చర్ చేస్తాం, ఆల్రెడీ షేర్ చేశాను చిన్న రీల్ నేను. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే క్రిప్టో స్కాల్పర్ ఏదైతే మనం స్ట్రాటజీ యూస్ చేస్తామో, జస్ట్ ఆ సింపుల్ స్ట్రాటజీ ఏదైతే సిగ్నల్ ఇచ్చిందో ఆ సిగ్నల్ బేస్ చేసుకొని మనం ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేస్తాం. నిన్నటి అనాలిసిస్ వీడియోలో కూడా ఇది సిగ్నల్ వచ్చిండే. దాని తర్వాత ఈ పర్టికులర్ పాయింట్లో క్లియర్లీ చెప్పాను 62,900 అండ్ 63,000 లెవెల్ పైన ఉంటే ప్రైస్ పాజిటివ్గా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుందని చెప్పి. అండ్ ఇక్కడ మేము ట్రేడ్ ప్లాన్ చేస్తాం. 62,900 బ్రేక్అవుట్ అయిన తర్వాత నియర్లీ 2,300 పాయింట్స్ పైకి వెళ్ళింది. అండ్ ఈ 2,000 పాయింట్స్ క్యాప్చర్ చేస్తాం నిన్న. యాజ్ ఆఫ్ నో సైడ్ వేస్లో ఉంది. అండ్ ఈ లెవెల్స్ మార్కెట్ వచ్చేసి ఇవాళ ఈవినింగ్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి. సో ఆల్రెడీ షేర్ చేశాను నేను టెలిగ్రామ్ ఛానల్లో. ఆ టైంలో ఒక మార్కెట్ కనుక మొమెంటం ఉండి 65,000 లెవెల్ పైన మార్కెట్లో మళ్ళీ అగైన్ బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్ 64,000 కిందికి వచ్చింది అనుకోండి, అండ్ ఇక్కడ ఏదైనా బేరిష్ ప్రైస్ యాక్షన్ నుంచి బేరిష్ సిగ్నల్ వస్తే అప్పుడు మనం డౌన్ సైడ్లో ఆలోచించవచ్చు బేస్డ్ ఆన్ మన స్ట్రాటజీ ప్రకారం. సో మీరు కూడా ట్రేడ్ చేయాలనుకుంటే మాతోని ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. సో ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ మీకు క్రిప్టో ఇంట్రెస్ట్ ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో కోర్సెస్ పైన నేను ఆల్రెడీ మాస్టర్ క్లాస్ వీడియోస్ చేసి పెట్టాను క్రిప్టోవి. ఇది వెళ్ళి చూడండి. టోటల్ 10 వీడియోస్ ఉంటాయి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. దాని తర్వాత ఏ ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయొచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు. దీంట్లో బిట్కాయిన్ చేయొచ్చు, ఇథేరియం చేయొచ్చు, ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. నా సజెషన్ మాత్రం ఫ్యూచర్స్. ఓకే. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీంట్లో గోల్డ్, సిల్వర్ కూడా చేయొచ్చు. దాంతోపాటు యూఎస్కి సంబంధించిన స్టాక్స్ కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, క్లియర్. అండ్ ఇండెక్స్ కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఒక్కసారి లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఇస్తాను, వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. దాని తర్వాత మీకు నచ్చితే అకౌంట్ ఓపెన్ చేసుకోండి, KYC కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేస్తే నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్, దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్ అయితే మేము స్ట్రాటజీ యూజ్ చేస్తామో దాని యాక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఛానల్ ఉంది, ఫాలో అవ్వండి. ఓకే. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.